కదా. సో అదే కంటిన్యూషన్ క్వశ్చన్ అంటే సార్ ఇక్కడ యా కంటిన్యూషన్ దానికి అంత బందాయి కాకుండా రీసెంట్గా మనం చూసుకుంటే సెంబీ కూడా సేమ్ అదే పోక్సో గురించే అండ్ దాంట్లో లా గురించి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో మీరు ఇన్ డెప్త్ అంటే ప్రాక్టికల్గా ఏం చూపిస్తున్నారు వాళ్ళు చెప్పారు అంతే. క్లైమాక్స్లో ఒక లా మనకి కోర్ట్ షార్ట్ ఉంటుంది, బట్ మీరు త్రూ అవుట్ కోర్ట్ పెట్టి టైటిల్ తోటి ఫుల్ ఫిలిం కోర్ట్ బేస్ వెళ్తున్నారు. అవును. సో వాట్ ఈస్ ద డెప్త్ యూ ఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్? యా సెంబీ కానీ మందా కానీ ఇవన్నీ పాక్సోనే డీల్ చేసినాయి. మంది కూడా పాక్సోనే, బట్ ఎక్కడ కూడా మనకి సెంబీ కానీ బందా కానీ గుర్తురావు. ఆ సినిమాలకి మన సినిమాకి అసలు ఎలాంటి రిలేటబిలిటీ ఉండదు. దాంట్లో సార్ మనకి లోగో చూసుకుంటే 2 పావురాలు ఉన్నాయి. యా 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 అంటే ప్రేమ పావురాలకి జరిగిన నష్టానికి ఏమైనా న్యాయం చేసే కాన్సెప్ట్ లాగా. యా పావురాలు అయితే లవ్ ఇంటర్ప్రిటేషనే డెఫినెట్లీ. యా ఒక లవ్ స్టోరీ కోర్టుకు వస్తుంది అనే సెన్స్ అదంతే. నాని గారు, అంటే మీ వాల్ పోస్టర్ మూవీస్లో ప్రశాంత్ వర్మ కానీ, శైలేష్ కోలన్ కానీ, ఇప్పుడు జగదీష్ కానీ డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్ పోస్టర్ సినిమా టక్కని గుర్తొచ్చేలాగా దాని ఒక ఇమేజ్ని బిల్డ్ చేశారు. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటండి? కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే